బీఆర్ఎస్ పార్టీలో మరో వికెట్ పడింది. బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గుడ్ బై చెప్పారు. ఆయన వెంట కొందరు మాజీ ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారతారని ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీలో దశాబ్దన్నర పాటు పనిచేసిన గువ్వల బాలరాజు పార్టీ మారేందుకు కారణం ఏంటి? ఆయన కమలం పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తుండగా ఆ పార్టీలోకి వద్దని ఓ నేత అడ్డుకుంటున్నారా? మరి గువ్వల బాలరాజు ఏ పార్టీలో చేరతారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి మరో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గుడ్ బై చెప్పారు. తెలంగాణ ఉద్యమం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన గువ్వల బాలరాజు అచ్చంపేట నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 10 ఏళ్లు గులాబీ పార్టీలో కీలక పాత్ర పోషించారు. కానీ ఇప్పుడు ఆయన ఉన్న పలంగా పార్టీకి రాజీనామా చేయడం హాట్ టాపిక్ గా మారింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు గులాబీ పార్టీ సిద్ధమవుతున్న సమయంలో గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీని వీడడం అచ్చంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ అని చెప్పాలి. త్వరలోనే గువ్వల బాలరాజు కమలం పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. అయితే గువ్వల చేరికను మాజీ మంత్రి పి రాములు తీవ్రంగా అడ్డుకుంటున్నట్టు తెలుస్తోంది. మరోవైపు గువ్వల బాలరాజు వెంట మరికొందరు ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, కింది స్థాయి నేతలు కూడా పార్టీ మారేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. ఇక 2007లో బీఆర్ఎస్ పార్టీలో చేరిన గువ్వల బాలరాజు మొదటి నుంచి క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. 2009లో మొదటిసారి నాగర్ కర్నూలు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట ఎమ్మెల్యేగా 2 సార్లు విజయం సాధించారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాక ప్రభుత్వ విప్ పదవి దక్కింది. ఇక ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే గత పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూలు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా సీటు ఆశించిన గువ్వల బాలరాజును పక్కన పెట్టిన కేసీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ ను బీఆర్ఎస్ లో చేర్చుకొని టికెట్ ఇచ్చారు. దాంతో పార్టీలో తనకు పూర్తిగా కేసీఆర్ ప్రాధాన్యత ఇవ్వడం తగ్గించడంతో గువ్వల బాలరాజు పార్టీకి రాజీనామా చేశారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పుడు గువ్వల బాలరాజు వెంట మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు బీజేపీలో చేరుతారని ప్రచారం సాగుతోంది. అయితే ఇటీవల గువ్వల బాలరాజు తన అనుచరుడు ఫోన్లో మాట్లాడిన తీరును హాట్ టాపిక్ గా మారింది. ఆ ఆడియో సంభాషణలో గులాబీ పార్టీలో అతను ఎంత అసంతృప్తిగా ఉన్నారో తెలుస్తోంది. పైగా పొత్తుల నేపథ్యంలో తనకు సీటు రాదేమో అన్న కారణం కూడా పార్టీ మార్పుకు కారణంగా చెబుతున్నారు. గువ్వల బాలరాజుతో పాటు మరికొందరు నేతలు పార్టీ మారుతారని ప్రచారం సాగుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన కొందరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారని అంటున్నారు. అయితే గువ్వల బాలరాజు ఈ నెల 9వ తేదీన కమలం పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండగా అదే నియోజకవర్గానికి చెందిన బీజేపీ సీనియర్ నేత పి రాములు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు తెలుస్తోంది. గువ్వల బాలరాజు కాషాయ పార్టీలో చేరకుండా అడ్డుకునే ప్రయత్నాల్లో ఆయన ఉన్నట్టు సమాచారం. గతంలో గువ్వలకు రాములకు అస్సలు పడేది కాదు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేయకుండా బగ్గుమనేది. ఈ నేపథ్యంలో రాములు తన కొడుకు రాజకీయ భవిష్యత్తుపై టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది. అయితే గువ్వల బాలరాజుతో పాటు మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు పార్టీ మారితే అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయనేది కూడా ఉత్కంఠగా మారింది.